హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలంగాణ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో మనకు వెయిటేజ్ అనేది లెసన్స్ వైజ్గా వెయిటేజ్ ఏ లెసన్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ అనేవి వస్తాయి, 2 మార్క్స్ ఏ లెసన్ నుంచి వస్తాయి, 4 మార్క్స్ ఏ లెసన్ నుంచి, అలాగే ఈ 8 మార్క్స్ అనేవి ఏ లెసన్ నుంచి వస్తాయి అనేది మనం చూసుకుందాం. మొట్టమొదటి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వార్డ్స్ అనే లెసన్ నుంచి ఒక 2 మార్క్స్ ప్లస్ ఒక 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ లెసన్ నుంచి 6 మార్క్స్. సెకండ్ది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్. ఈ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనే లెసన్ నుంచి మొత్తం కూడా 3 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒక 4 మార్క్స్ 10 మార్క్స్ అనేది ఈ లెసన్ నుంచి. దీని తర్వాత థర్డ్ లెసన్ యానిమల్ డైవర్సిటీ 1. ఈ యానిమల్ డైవర్సిటీ 1 నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, మొత్తం కూడా 6 మార్క్స్. దీని తర్వాత యానిమల్ డైవర్సిటీ 2, సేమ్ ఈ లెసన్లో కూడా ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, టోటల్గా 6 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఫిఫ్త్ లెసన్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్. ఈ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ లెసన్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, మొత్తం కూడా 8 మార్క్స్ అనేది ఈ లెసన్ నుంచి రావడం జరుగుతుంది. దీని తర్వాత బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అనే లెసన్లో ఎక్కువగా వెయిటేజ్ 14 మార్క్స్, 14 మార్కులు వెయిటేజ్ ఉంది. ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, అలాగే 8 మార్క్స్ ఇలాగ రావడం జరుగుతుంది. 2లోంచి ఒకటి, 4లోంచి ఒకటి, 8లోంచి ఒకటి అనేది ఈ లెసన్ నుంచి వస్తుంది. దీని తర్వాత కాక్రోచ్ పెరిప్లానెటా అమెరికానా. ఈ లెసన్ నుంచి 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి, మొత్తం కూడా 12 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ లెసన్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్. ఈ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అనే లెసన్ నుంచి 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, ఇందులో కూడా 14 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. మొత్తం కూడా 2 మార్క్స్ 10, అలాగే 4 మార్క్స్ 8 మార్క్స్ 3 అనేది రావడం జరుగుతుంది. పాస్ అవ్వాలనే స్టూడెంట్స్ కనీసం ఈ రెండింటిలో 8 మార్క్స్ ఎక్కడంటే ఒక లెసన్ చదువుకొని 4 మార్క్స్ ఒక లెసన్ చదువుకుంటే పాస్ అవుతారు. ఇది మనకున్నటువంటి తెలంగాణ స్టేట్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ లెసన్ వైజ్గా వెయిటేజ్.